ఇటీవలనే మన 'రానా దగ్గుపాటి' దీని 'రానా దగ్గుపాటి షో' అనే ఒక కార్యక్రమము ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ కార్యక్రమము ఎక్కడ వస్తున్నదా అనేది చాలా మందికి సందేహం ఉన్నది. ఇక నేను చెప్తా ఇనుకోరి. అమెజాను, ప్రైము, ఓటీటీ సంస్థల గిది ప్రసారం చేయబోస్తున్నారనమాట. ఇప్పటికే 3 ఎపిసోడ్లు ప్రసారం చేసేసిర్రు. అయితే ఇక ఇప్పటి వరకు చాలా సాధారణమైన ముచ్చట కాకుండా ఎటువంటి స్క్రిప్ట్ లేకుండా విభిన్నమైన కాన్సెప్ట్‌తోని ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసిర్రంట. ఇక ఇయాల రానా దగ్గుపాటి పుట్టినరోజు సందర్భంగా 4వ ఎపిసోడ్‌లు ఇట్లా ప్రసారం చేసేసిర్రంట. మళ్ళా ఈ 4వ ఎపిసోడ్‌ల దర్శక, దిగ్గజ, ధీరుడు మన రాజమౌళి, సంచలనమైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇద్దరు అతిథుల లెక్క వచ్చేసిర్రంట. అయితే మాస్టర్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అనే పేరుతోని 4వ ఎపిసోడు ప్రసారం చేసిర్రంట. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కి మస్తుగా ఆదరణ లభిస్తున్నదంట. ఆయనను ప్రభావితం చేసిన మాస్టర్లు రాజమౌళితోని, రామ్ గోపాల్ వర్మతోని రానా సరదాగా ముచ్చటించిన ఈ సంభాషణ అందరినీ ఆకట్టుకున్నదంట. మరోపక్క ఇప్పటి వరకు ఎన్నో ఇంటర్వ్యూల పాల్గొన్న మన జక్కన్న ఎన్నో కార్యక్రమాల ముచ్చటించిన గాని ఆయన ఇంటరు ప్రేమ కథ గురించి గీ రానా కార్యక్రమాల బయట పెట్టేసిండంట. ఇక ఆయన ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు అంట ఒక అమ్మాయిని క్లాస్‌లో ఇష్టపడ్డాడంట. అయితే ఆ అమ్మాయితోని మాట్లాడనీకి మాత్రం చాలా భయపడేటోడిని. ఇక ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టమని క్లాస్‌లా మా పోరగాళ్ళందరికీ తెలుసు. ఇక ఆ విషయం మీద నన్ను ఏడిపించేటోళ్ళు. ఇక మొత్తం సంవత్సరంలో నేను ఆ పిల్లతోని ఒకటేసారి మాట్లాడినా అన్నాడంట. గది గిట్లా శానా కష్టం మీద మాట్లాడినా. ట్యూషన్ ఫీజు కట్టినవా అని అడిగినా అని నవ్వుకుంటా ప్రేమ కథ వివరించిండంట. ఇక ఇది ఇన్న మన రానా పగలబడి నవ్విర్రంటే నమ్మురి. మరోపక్క ఆర్‌జీవి గిట్లా రానాతోని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడంట. అయితే ఈ గతంలో రానా దగ్గుపాటి నెంబర్ 1 యారీ షో గిట్లా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక అప్పుడు గిట్లా దర్శక ధీరుడు రాజమౌళి పాల్గొన్నాడు. ఇప్పుడు మరోసారి రాజమౌళి రానా కార్యక్రమంలో పాల్గొని ఆర్‌జీవితోని గిట్లా తెగ సరదాగా మస్తుగా ముచ్చటించిండంట. మళ్ళా ఇంకెన్నో విషయాలను పంచుకున్నాడంట. మళ్ళా గా విషయాలన్నీ మీరు ఇట్లా తెలుసుకోవాలనంటే వెంటనే అమెజాన్‌లో ప్రైమ్‌కు పోయి చూడురి. ఇక చూసిన తర్వాత మీకు మస్తుగా నచ్చిన అంశం ఏందనేది కామెంట్‌లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంటుంటా అది కూడా నొక్కురి మళ్ళొస్తా.